హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అసెన్షన్ టీచింగ్స్లో భాగంగా సీతమ్మ తల్లి రాముడికి మధ్య కొంతకాలం ఎడబాటు అనగా రావణాసురుడు అపహరించటం, భార్యాభర్తల మధ్య ఎడబాటుకు కారణం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. మీకు తెలిసే ఉంటుంది, భృగు మహర్షికి భార్య ఖ్యాతి. అయితే వాళ్ళిద్దరికీ నారాయణ లోకంలో నారాయణుని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అమ్మ అయినటువంటి నారాయణిని చూసి మాకు బిడ్డగా జన్మించమని వరం కోరితే, భార్గవి అనే పేరుతోనూ మహాలక్ష్మి అనే పేరుతోనూ నారాయణియే భృగు మహర్షికి ఖ్యాతికి బిడ్డగా జన్మించింది. అయితే ఇక్కడ కొన్నాళ్ళకి నారాయణుడు మళ్ళీ నారాయణిని తీసుకువెళ్ళిపోవటానికి వస్తాడనమాట. అయితే అప్పుడు ఏం జరిగిద్దంటే, వాళ్ళు ఒప్పందం ప్రకారమే నారాయణిని భార్గవిగా మహాలక్ష్మిగా జన్మ తీసుకునేటట్లు వరమిచ్చి, కొంతకాలం ఆగిన తర్వాత తిరిగి తీసుకువెళ్ళటానికి వస్తాను, అప్పుడు మీరు అభ్యంతరం పెట్టకూడదంటే ఓకే అంటారు. తీసుకెళ్ళటానికి వచ్చేటప్పుడు, తీసుకొని వెళ్తున్నప్పుడు ఏం జరిగిద్దంటే, కింది భూతలాలలో దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ భృగు మహర్షికి ఉసన అనే మరొక భార్య ఉంటుంది. ఈ ఉసన ఎవరో కాదు, శుక్రుని యొక్క తల్లి. శుక్రాచార్యుడు ఎవరు? రాక్షసుల యొక్క గురువు. ఈ రాక్షసులు పారిపోతూ దేవతలతో యుద్ధం చేస్తూ దేవతల దగ్గర ఓడిపోయే సమయంలో వాళ్ళు పారిపోతూ ఉసన అనేటటువంటి ఆ స్త్రీమూర్తి దగ్గర ఆశ్రయం పొందుతారు. తను అభయం ఇస్తుందన్నమాట, దేవతల నుంచి కాపాడతానని. ఎందుకంటే శుక్రాచార్యుడు రాక్షసుల యొక్క గురువు, శుక్రాచార్యుని యొక్క తల్లే ఉసన. అయితే దేవతలు ఉసన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆవిడ పర్మిషన్ ఇవ్వదు రాక్షసుల్ని చంపటానికి. అదే సమయంలో నారాయణిని తీసుకొని నారాయణుడు అటుగా వెళ్తూ ఆ ఉసనను హెచ్చరిస్తాడు. అమ్మా, లోక కళ్యాణం కోసం రాక్షసులు మరి సంహారం తప్పదు, నీవు అడ్డు తప్పుకుంటే మంచిది అంటే, నేను మాట ఇచ్చాను, మాట తప్పలేను అంటే, మరి తప్పదు, అవసరమైతే నీ యొక్క ప్రాణం కూడా పోయే ఛాన్స్ ఉంటుంది అంటే, సరే లోక కళ్యాణం కోసం అంటున్నారు కాబట్టి నన్ను నా యొక్క బాడీ నుంచి నా సోల్ని వేరు చేయండి, నేనైతే మాట తప్పను అని తను ప్రార్థిస్తే, నారాయణుడు ఆ ఉసన యొక్క ఆత్మను శరీరం నుంచి వేరు చేస్తాడు. అంటే ఒక సింపుల్ డెత్ అనేది ఆవిడికి అనుగ్రహిస్తాడు. ఆ విషయం తెలిసి భృగు మహర్షి తపస్సులో నుండి బయటకు లెగుస్తాడు. అంటే అక్కడ దేవతలు రాక్షసులను చంపి హాహాకారాలు చేస్తారు, అరుపులు కేకలకు. అప్పుడు భృగు మహర్షి కోపంగా ధ్యానంలో నుండి బయటకు వచ్చి తన భార్య యొక్క శరీరాన్ని చూసి, డెడ్ బాడీని చూసి, ఎవరైనా సరే నాకు భార్యా వియోగం కలిగించారు కాబట్టి, కలిగించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్లకు కూడా భార్యా వియోగం కలుగుతుంది అని శపిస్తాడు. ఆ కాలంలో మహర్షులకు, ఋషులకు ఉన్నటువంటి వాక్శక్తి, ఆ వాక్శక్తి ఏదైనా సరే ఫలించి తీరుతుంది. వాళ్ళు సాధారణంగా మాట్లాడారంటే అది ఫలించి తీరుతుంది, సృష్టి చేసి తీరుతుంది. అయితే అక్కడ నుండి ఖ్యాతి, భృగు మహర్షి యొక్క మొదటి భార్య అయినటువంటి ఖ్యాతి వచ్చి, అయ్యో నువ్వు నిజమైన తండ్రివేనా,
నువ్వు నారాయణుడిని శపించావు. అదే సమయంలో నీ కూతురికి కూడా ఆ శాపం వర్తించేటట్లుగా చేశావే అని తన భర్తను మందలిస్తోంది. అతను వెంటనే పశ్చాత్తాపపడి నారాయణుడిని క్షమించమని వేడుకుంటాడు. అయితే నారాయణుడు ఎంతో దయతో లోక కళ్యాణం కోసం దీన్ని ఆ శాపాన్ని మరలుస్తూ రామావతారంలో ఆ శాపం ఫలించేటట్లు, ఎందుకంటే ఋషుల యొక్క వాక్ శక్తి ఎనర్జీ బయటకొచ్చిన తర్వాత అది వాస్తవాన్ని సృష్టించి తీరుతుంది. దానినే యద్భావం తద్భవతి లేదా మాటే మంత్రం అంటారు. అందుకే మాటే మంత్రం అనే విషయం ఇప్పుడున్నటువంటి మానవులకి తెలియటం లేదు. ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు చదవలేదని అడుక్కు తింటావురా అంటారు. చాలామంది పిల్లలు స్టూడెంట్సు తర్వాత పెద్దవాళ్ళయిన తర్వాత అడుక్కు తింటే పిల్లల్ని చూస్తే నాకీ పెద్దలు మాట్లాడే విషయాలు గుర్తొస్తా ఉంటాయి. అలాగే తల్లులు గాని, తండ్రులు గాని, ఈ భార్యాభర్తలు గాని ప్రస్తుతం ఈ భూమి మీద వాక్ శక్తి అనేది మళ్ళీ పనిచేస్తూ ఉంది. దయచేసి సాత్వికమైన పదాలు వాడటం నేర్చుకోండి. సాధు స్వభావంతోనూ సాత్వికమైన పదాలను వాడటం, పాజిటివ్ వర్డ్స్ ఉపయోగించటం నేర్చుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఆ వాక్ శక్తి అనేది పనిచేస్తుంది. సో, ఇక్కడేం జరిగిందంటే నారాయణుడు, నారాయణి ఇద్దరూ కలిసి శ్రీరాముడు, సీతమ్మ తల్లిగా భూమి మీద అవతరించినప్పుడు వారిద్దరి మధ్య అప్పుడు భృగు మహర్షి పెట్టినటువంటి శాపము రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించటము వలన నెరవేరింది. దీని వెనక ఇంత కథ జరిగింది. ప్రతి కథ వెనక, ప్రతి శాపం వెనక దాని లోక కళ్యాణం కోసం మరల్చేటటువంటి శక్తి నరనారాయణులకు, నారాయణి, నారాయణులకు, ఆ లోకమాత అయినటువంటి ఆ మహాశక్తికి ఉంది. ఏదైనా సరే వాక్‌శక్తి గురించి ప్రజలందరూ తెలుసుకోవాలి. ఎవరిని బడితే వాళ్ళని ఎట్టా బడితే అట్ట మాట్లాడకూడదు. మీ మాటే మంత్రమయ్యి అటువంటి వాళ్ళే శాపాలు తప్పించుకోలేకపోయారు. మాటలో నుంచి వచ్చే మాట ఎనర్జీ అది వాస్తవాన్ని సృష్టిస్తది. ఎన్ని జన్మల తర్వాతైనా సరే అది వాస్తవాన్ని సృష్టించిద్ది. ఇదెందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఏ స్కూల్‌లోను, ఏ కాలేజీల్లోను ఈ వాక్‌శక్తి గురించి ఎందుకు చెప్పరు? హ్మ్. మన యొక్క ప్రాచీన విద్యను ఇప్పుడు ప్రజలందరికీ అందాలి. ధ్యానము ద్వారానే వాక్‌శక్తి ప్రభావం మరింతగా పెరుగుతుంది. సాత్వికమైన పదాలు వాడాలి అనేటటువంటి సాధు స్వభావంతోనే ప్రశాంతంగా మాట్లాడాలి అనేటటువంటి విషయాలు ప్రజలు అవగాహన చేసుకోవాలి. అసెన్షన్ టీచింగ్స్‌లో అతి ముఖ్యమైనదేంటంటే, మీ వాక్కుని, మీ శక్తిని మీ వాక్కు ద్వారానే సమస్తమును సృష్టించబడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి. ఇది చాలా సీక్రెట్. ఏది పడితే అది మాట్లాడొద్దు. ఒక సాధు స్వభావంతో స్వచ్ఛమైనటువంటి మాటలతో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా తుమ్మొచ్చిందనుకోండి, చిరంజీవా అంటారు. ఎందుకంటారు? మాట మంత్రం. అలాగే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి పిల్లలెళ్లి నమస్కారం పెట్టినప్పుడు చిరంజీవ అంటారు, దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. ఎందుకు? మాటే మంత్రం. అటువంటిది ఈరోజు మన మాట ఎవరైనా వినకపోతే వాళ్ళని ఏది పడితే అది అనేస్తున్నాం. నేను వింటా ఉంటాను. సొసైటీలో ఎంతోమంది ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. "ఏమొచ్చి చచ్చింది? నేను చెప్పింది ఎందుకు చెయ్యవు?" ఇలాంటి ఆహ్, ఆ పదాలు నన్ను లోపల ఎంతో వేదన కలిగిస్తా ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తికి వాక్ శక్తి అనేది ఉంది. ఆ వాక్ శక్తి ఫలిస్తది. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని ఇక నుంచి అయినా సరే భార్యాభర్తలవ్వచ్చు, తల్లిదండ్రులవ్వచ్చు, బిడ్డలతో మాట్లాడే విధానం అవ్వచ్చు. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోండి.
ఇప్పటికైనా మార్పు తెచ్చుకోండి. మాటను శుద్ధంగా మాట్లాడటం, వాడటం నేర్చుకోండి. ఇది కాంతిలోకి జ్ఞానం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఈ జ్ఞానం అందిద్ది ఖచ్చితంగా. నారాయణీ నారాయణులకే తప్పలేదు. ఋషుల యొక్క మాటలు, ఋషుల యొక్క శాపాలు, ఆ టైంలో ఉన్న మానవుల యొక్క మాటలు పని చేస్తాయి. ఈ టైంలో గూడా తల్లిదండ్రులు కూడా శక్తివంతమైనటువంటి వాళ్ళే. పిల్లలను శపించొద్దు. వాళ్ళకి అంతా బాగుంటుంది. మాస్టర్స్, ఈ అసెన్షన్ టీచింగ్స్‌లో అతి ముఖ్యమైనటువంటి లెసన్ చీకటిపై కాంతిదే విజయం. అందరికీ నమస్తే. థాంక్ యూ వెరీ మచ్.